హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఒక సిపి ఉంది. సిపి ఏంటంటే ఆన్ అవ్వట్లేదు. సో చూడండి, దీన్ని ఆన్ చేసి చూపెడతాను. సో ఫస్ట్ మన ఇది ఆన్ అవ్వట్లేదు కదా, ట్రై చేస్తా చూడండి. సో ఎంత ఇది చేస్తున్నా, ప్రెస్ చేస్తున్నా ఆన్ అవ్వట్లేదు. సో ఇలాంటి సిస్టమ్ని ఎలా రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. అదే ఫస్ట్ మనం చూడాలి, బోర్డు లోపల చూడవచ్చు. బోర్డులో చూడాలి ఎంత డస్ట్ ఉందో. సో బోర్డు అయితే ప్రాసెసర్ చూడవచ్చు, మీరు కూలింగ్ ఫ్యాన్ ఇవన్నీ చూడవచ్చు. ప్రతి దాంట్లో డస్ట్ బాగా పేరుకుపోయింది. సో దీనివల్ల ఏంటంటే సిస్టమ్ ఆన్ అవ్వట్లేదు. సో ఒకసారి మనం ప్రాసెసర్ ఫ్యాన్ తీద్దాం బయటికి. చూడండి, దీన్ని ఫ్యాన్ తీస్తే లోపల చూడండి ఎంత డస్ట్ ఉందో. సో ఈ డస్ట్ వల్ల ఏంటంటే సిస్టమ్ ఓవర్ హీట్ అవ్వడము, లేదంటే ఆ డస్ట్ వల్ల ఆన్ అవ్వకుండా ఉండడము ఉంది. సో మనం ఫస్ట్ ఇవన్నీ క్లీన్ చేయాలి. సో చూడండి ఎంత డస్ట్ ఉందో. సో ఒకసారి మొత్తం క్లీన్ చేసి చూపెడతా చూడండి. సో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చూద్దాం. సో ఇది క్లీన్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మొత్తం క్లీన్ చేసాం మనం బోర్డు. చూడండి ఇంత ముందు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉందో. సో అలాగే మనము ప్రాసెసర్ ఫ్యాన్ ఉంది కదా, సో దీన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసాము. చూడండి ఇప్పుడు అంతా ఓకే ఉంది. సో ఎలాంటి ఇష్యూ లేదు. సో ఇప్పుడు మనం ఫిట్ చేద్దాం. సో ఇప్పుడు అంతా క్లీన్ చేసాం కాబట్టి ఇది ఫిట్ చేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో చూడండి ఫిట్ చేసాము. ఇప్పుడు మనం ఏంటంటే సిస్టమ్ని ఆన్ చేద్దాం. సో ఒకసారి ఆన్ చేసి చూపెడతా చూడండి. ఆన్ చేశాను, సిస్టమ్ ఆన్ అయింది. అలాగే డిస్ప్లే కూడా చూడండి, డిస్ప్లే కూడా వచ్చేసింది. సో ఎప్పుడైనా సరే మన సిస్టమ్ ఆన్ అవ్వట్లేదంటే ఒకటి ఏంటంటే ఓవర్ హీట్ వల్ల కావచ్చు, లేదంటే డస్ట్ ర్యామ్ దగ్గర డస్ట్ వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. సో వాటి వల్ల కూడా ఆన్ అవ్వదు. సో అలాంటప్పుడు ర్యామ్ ప్రాసెసర్ ఏదైనా మొత్తం క్లీన్ చేసుకుంటే మన సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది. సో చూడండి ఇప్పుడు మొత్తం ఇది చేసాం కాబట్టి మన సిస్టమ్ అనేది ఆన్ అయిపోయింది. అలాగే సిస్టంలో డస్ట్ పోకుండా మనం ఏదైనా కవర్ చేసుకోవడం చాలా మంచిది. సో మన సిస్టమ్ అయితే ప్రజెంట్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మన సిస్టమ్ని వాడుకోవచ్చు అనమాట. సో మీ సిస్టంలో ఎలాంటి ప్రాబ్లం అంటే ఆన్ అవ్వకపోతే మీరు కూడా ఇలాగే చేయండి, సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది. సో మన సిస్టమ్ అంత ఓకే ఉంది, ఇప్పుడు ఆన్ అయిపోయింది. మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.